హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ టెకాల్యూషన్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ మనకు 30,000 to 35,000 శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ టెకాల్యూషన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి టాలెంట్ అక్విజిషన్ ఇంటర్న్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ వర్క్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్ కూడా మనకు వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది అనమాట. జస్ట్ 15 hours అయితే ఈ నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అప్లికెంట్స్ రివ్యూయింగ్ యాక్టివ్లీ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు అప్లై చేసుకుంటే సో చాలా తక్కువ టైంలోనే జాబ్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డ్యూరేషన్ కనుక చూసుకుంటే ఫస్ట్ 6 months వచ్చేసి మీరు సో ఇంటర్న్షిప్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ టైం జాబ్ ఆఫర్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి ఒక కంపెనీకి సంబంధించి ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో సో ఇక వేకెన్సీకి సంబంధించి మీరు క్యాండిడేట్స్ ఎవరైతే ఒక పోస్ట్లకు అప్లై చేసుకుంటారో సో క్యాండిడేట్స్ యొక్క రెజ్యూమ్స్ని అయితే మీరు స్క్రీనింగ్ అయితే చేసేసి సో కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మేనేజ్ ది ఎండ్ టు ఎండ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ప్రోడక్ట్ ఫోకస్డ్ రోల్స్ అక్రాస్ ది ఇంజనీరింగ్, డిజైన్ అండ్ బిజినెస్ ఫంక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ఇంజనీరింగ్ సంబంధించి, డిజైన్కి సంబంధించి, బిజినెస్ ఫంక్షన్కి సంబంధించి ఇక డిఫరెంట్ ప్రోడక్ట్ ఫోకస్డ్ రోల్స్ ఏవైతే ఉంటాయో సో ఇక రోల్స్కి సంబంధించి మీరు క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే సోర్స్ టాప్ టైర్ ప్రోడక్ట్స్ టాలెంట్ త్రూ జాబ్ బోర్డ్స్, లింక్డ్ఇన్, ఇంటర్నల్ రెఫరల్స్ అండ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి డిఫరెంట్ జాబ్ బోర్డ్స్ ఉంటాయి కదా మనకు, అదేవిధంగా లింక్డ్ఇన్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఇంటర్నల్ రెఫరల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ అయితే మీరు క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా పార్ట్నర్ విత్ హైరింగ్ మేనేజర్స్ టు అండర్స్టాండ్ ద స్పెసిఫిక్ ప్రోడక్ట్ నీడ్స్ ఇంక్లూడింగ్ ది రైట్ మిక్స్ ఆఫ్ టెక్నికల్ అండ్ బిజినెస్ ఎక్స్పర్టైజ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి ఏదైతే హైరింగ్ మేనేజర్స్ ఉంటారో సో వాళ్ళతో కలిసి సో ఇక ప్రోడక్ట్ నీడ్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ ప్రోడక్ట్ నీడ్స్ సో దానికి సంబంధించి మీరు టెక్నికల్ అదేవిధంగా బిజినెస్ ఎక్స్పర్టైజెస్ అయితే మీరు రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే స్క్రీన్ అండ్ ఎవాల్యుయేట్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ దేర్ ఫిట్ విత్ ద ప్రోడక్ట్స్ టీమ్ నీడ్స్ అండ్ కంపెనీ కల్చర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే మీరు క్యాండిడేట్స్ని అయితే ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ యొక్క రెజ్యూమ్ అయితే స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క కంపెనీ కల్చర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రోడక్ట్ టీమ్స్కి వీళ్ళు సూటబుల్ అవుతారా లేదా అని చెప్పేసి మీరైతే ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి షెడ్యూల్ అండ్ కోఆర్డినేట్ ఇంటర్వ్యూస్, సో మీరైతే ఇంటర్వ్యూస్ని అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంతో పాటు మీరు ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రిక్రూట్మెంట్ సైకిల్కి సంబంధించి మీరు ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. డ్రైవ్ ఏ స్మూత్ క్యాండిడేట్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ది ఇనిషియల్ అవుట్రీచ్ టు ఆఫర్ యాక్సెప్టెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అడాప్ట్ టు గ్లోబల్ హైరింగ్ నీడ్స్ విత్ ఫ్లెక్సిబుల్ టు సపోర్ట్ అర్జెంట్ ప్రోడక్ట్ టీమ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరైతే హెచ్ఆర్ టీమ్కి సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే క్యాండిడేట్స్ని హైరింగ్ చేసుకునేటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. సో మీరైతే కంగారు పడకండి, వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్టు గైస్ ఇక్కడ చూడండి, ఏ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫుల్ టైమ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పర్టికులర్లీ ఫర్ ప్రోడక్ట్ రోల్స్, ఇంజనీరింగ్, డిజైన్, స్ట్రాటజీకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి మీకు అర్థం చేసుకుంటే కెపాసిటీతే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు ఏమైనా యొక్క లింక్డ్ఇన్ కావచ్చు, జాబ్ బోర్డ్స్ కావచ్చు, అదర్ రిలవెంట్ నెట్వర్క్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అని చెప్పేసి మీకు ప్రయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. కాకపోతే లింక్డ్ఇన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి, జాబ్ బోర్డ్స్ని ఏ విధంగా సర్చ్ చేయాలని చెప్పేసి మీకు ఆ యొక్క టాలెంట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే టెక్నికల్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి క్విక్గా అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా దీంతో పాటు
ఈ యొక్క డైనమిక్ ఎన్విరాన్మెంట్‌లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో, పాజిటివ్ యాటిట్యూడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్‌లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, మీకు ఏ స్పెషలైజేషన్‌లో క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, ఏ ఇయర్‌లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో, ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరైతే ఇక్కడ క్లియర్‌గా చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి ప్లీజ్ నోట్ అని చెప్పేసి మనకి ఇక్కడ దిస్ ఈజ్ యాన్ ఇన్ హౌస్ ప్రోడక్ట్ బేస్డ్ హైరింగ్ రోల్, నాట్ ఏ పొజిషన్ విత్ కన్సల్టింగ్ ఫ్రమ్ ఆర్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్. టు హెల్ప్ ఎక్స్పెడిట్ యువర్ అప్లికేషన్ వీ రికమెండ్ కంప్లీటింగ్ ది క్విక్ వీడియో అసెస్మెంట్ యూజింగ్ ది ఫాలోయింగ్ లింక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ మీరు అప్లై చేసుకోవాలి అంటే సో మనకి ఇక్కడ వీడియో అసెస్మెంట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక వీడియో అసెస్మెంట్ లింక్ అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసేసేయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీరు సో ఇక వీడియో అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎనేబుల్ యువర్ మైక్రోఫోన్, సో మీ యొక్క మైక్రోఫోన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. అదేవిధంగా ఎనేబుల్ యువర్ కెమెరా, సో కెమెరా కూడా మీరు ఎనేబుల్ చేసుకునేసి మీరు వీడియో అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మేక్ షూర్ యూ సబ్మిట్ యువర్ రెజ్యూమ్, సో బికాస్ ఈవెన్ సూపర్ హీరోస్ నీడెడ్ ఏ బ్యాక్ స్టోరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ అయితే మీకు రెజ్యూమ్ని అప్లోడ్ చేసేసేయండి. తర్వాత క్లియర్ వ్యూ ఆఫ్ ది ఫేస్, సో మీ ఫేస్ క్లియర్గా కనిపించేలాగా మీరు కెమెరాకి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా సరిగా కనిపించేటట్టు పెట్టుకునేసి వీడియో అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. గైస్ ఇక్కడ చూడండి రెడీ టు బి టాలెంట్ అక్విజిషన్ అట్ టెక్వాల్యూషన్ అని చెప్పేసి ఇక్కడ రెడీ టు రోల్ అని ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఎంటర్ యువర్ డీటెయిల్స్, మీ యొక్క ఫుల్ నేమ్ ఈమెయిల్ అయితే మెన్షన్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట గైస్. ఇక్కడ చూడండి సో మీ ఇక్కడ మీ ఫేస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క వీడియో అదేవిధంగా ఆడియో అయితే మీరు సో క్లిక్ చేసుకునేసి అంటే స్టార్ట్ చేసుకునేసి ఇక్కడ సో స్టార్ట్ రికార్డింగ్ పైన అయితే క్లిక్ చేసేసి మీ అబౌట్ గురించి అయితే మీరు సో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ అబౌట్ గురించి కావచ్చు, మీ రెజ్యూమ్లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో సో అవన్నీ కూడా మీరు ఇక్కడ సో మీ యొక్క వీడియో అసెస్మెంట్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు వీడియో అసెస్మెంట్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఈ 25,000 అనేది ఓన్లీ 6 మంత్స్ వరకు మాత్రమే అనమాట. సో 6 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు 30,000 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 35,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మీరు వీడియో అసెస్మెంట్ అయితే క్లియర్ చేసేసేయండి. క్లియర్ చేసిన తర్వాత సేఫ్ సైడ్ కోసము సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను కదా, సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత మీకు ఏమైనా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని యూజ్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేని వాళ్ళు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేసిన వెంటనే మీకు రెజ్యూమ్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది ప్రొఫైల్ ఉన్నట్టయితే. సో ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ని సెలెక్ట్ చేసుకునేసి నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక క్వశ్చన్స్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి హౌ మెనీ డేస్ కెన్ యూ ఏబుల్ టు జాయిన్ అస్ అని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు 0 to 50 అని చెప్పేసి మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ స్టైపెండ్, సో మీరు 25,000 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిడ్ యూ గ్రాడ్యుయేట్ ఇన్ 2024 or 2025 అయితే అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా రివ్యూ చేసుకోండి అని చెప్పేసి మీకు డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ని ఒకసారి రివ్యూ చేసుకునేసి సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన వెంటనే థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు అప్లికేషన్ ఫామ్ని ఒక కంపెనీకి సెండ్ చేసామని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సరే అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్
షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.